మీకు ఒక విషయం చెప్తున్నాను. ఒక వ్యక్తి రాత్రి 9 గంటలప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. అతనికి శ్వాస సరిగా ఆడకపోవడం వల్ల కృత్రిమ శ్వాసను అందించారు వాళ్ళు. మళ్ళీ మరుసటి రోజు 10 గంటలకంతా అతను డిశ్చార్జ్. అతని బిల్ ఎంత అయిందంటే 25,000. ఆయన చెప్పాడు, ఎందుకు 25,000 అంటే అతను లేదు మీకు రాత్రి అంతా ఆక్సిజన్ పెట్టాము, దానికి 25,000. ఆయన బోర్న వినిపిస్తున్నాడు. ఎందుకు అని, కేవలం నేను ఒక 12 గంటలు మీ హాస్పిటల్లో ఉన్నందుకు 25,000 నేను మీకు వెచ్చించాల్సి ఉంది. నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఈ ప్రకృతి నుంచి అంత ఉచితంగా తీసుకున్న ఆక్సిజన్ ఈ ప్రకృతికి నేను ఎంత రుణపడి ఉన్నాను అని పూర్ణ వినిపించినాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆక్సిజన్ అనేది అందరికీ ఇప్పుడు ఢిల్లీలో అప్పుడప్పుడు ఆక్సిజన్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొక నాడు పోతే మనకేంటంటే మన వీపున ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం పెట్రోల్ ఎట్లయితే కొంటున్నామో ఫ్యూచర్లో ఒకటి ఏముంటుందంటే పెట్రోల్ బంక్, పెట్రోల్ డీజిల్, దాని పక్కన వాటర్, తర్వాత దాని పక్కన ఆక్సిజన్, అలా వచ్చే పరిస్థితి ఉంది ఫ్యూచర్లో. ఆలోచించుకోండి ఒక్కసారి. మనము చేసిన తప్పిదం వలన ఈ పర్యావరణాన్ని కాపాడుకోకపోవడం వలన మనమే కాకుండా ఈ సమాజం కూడా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి ఏ వస్తువును కూడా ఈ భూమిలో దొరికే ఈ వనరుల్లో ఏది కూడా వృధా చేసినామంటే దానికి పర్యవసానం మనం అనుభవించాల్సిందే. ఎవరైనా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఈ ప్రకృతికి మనం తల వచ్చి ఉండాల్సిందే. తెలుసా మీకు ఈ విషయము? ఎంతమందికి తెలుసు? నీకు తెలుసా? మరి ఏదైనా దీనివల్ల కాంప్రమైజ్ అంటే ఏదైనా దీన్ని నివారించడానికి ఏమైనా చర్యలు ఏదైనా చేయాలి అనే అభిప్రాయం ఎప్పుడైనా అనిపించిందా నీకు? నీ పేరేంటి అమ్మాయి? అఖిల. రైట్. చూడు, అమ్మాయికి అలా అనిపించి ఏమనిపించింది చెప్పు, ఒకసారి చెప్పు. రైట్. చూడు, అమ్మాయి అంతమంది కనీసం అంటే అంత అవగాహనగా ఉంది. మనం పాటిస్తామా లేదా అనేది సెకండ్. కనీసం అవగాహన వస్తే ఒకసారి కాకుండా ఒకసారి మనలో ఒక భయం అనేది ఏర్పడుతుంది. మరి ఇంకొకటి విద్యుత్. మనం విద్యుత్ వాడుతున్నాం కదా. మరి నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్గా